స్టీల్ ప్లాంట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మరియు కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఫ్యూచర్ లీడర్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా మీడియాతో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడకం వల్ల వాళ్ళ మంచి కన్నా చెడు ప్రభావం ఉందని, అప్పట్లో సినిమాకి సెన్సర్ ఎలాగో ఉండేదో ఇప్పుడు కూడా యూట్యూబ్లో కూడా ఆ సెన్సర్ అనేది పెడితే అన్ని విధాలా బాగుంటుందని అన్నారు. మరియు అసెంబ్లీ విషయానికి వస్తే 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్నారు, కానీ జగన్ ఒక్కడు మాత్రమే జీతం తీసుకోలేదని అన్నారు. చాలా రోజుల తర్వాత రోజు మాట్లాడుతుంటాం డయాస్ మీద. ఒక మంచి సబ్జెక్టు, పిల్లలకు సంబంధించిన సబ్జెక్టు, యూత్ని ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేసే సబ్జెక్టు మీద మాట్లాడమని చెప్పి కేఎల్ యూనివర్సిటీ సభ్యులందరూ కూడా నన్ను ఆహ్వానించారు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. వచ్చాను. వాళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి, నేటి రాజకీయాల భవిష్యత్తు గురించి, రేపు రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భారతదేశం భవిష్యత్తు గురించి, వాళ్ళ పాత్ర ఏంటి, రాబోయే రోజుల్లో వాళ్ళ పాత్ర ఏంటి దేశానికి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు జోక్యం చెప్పాను నేను. అలాగే వాళ్ళ జడ్జిమెంట్ కూడా ఆఖరిలో అడిగాను. వాళ్ళు కూడా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చారు. నేను ఏం కోరుతానంటే, ఈ యూనివర్సిటీలో ఇంతమంది తక్కువ కాదు, సుమారు 4,000 మంది పిల్లలు. దీంట్లో మా ఉపన్యాసాల్లో పెద్ద పర్సంటేజ్ కాదు, దీంట్లో 1-2 పాయింట్లు నాకు ఉపయోగపడితే మా జీవితం ధన్యమైనట్టే, భవిష్యత్తు బాగుంటుంది. అంటే రాబోయే రోజులు వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర రాజకీయాల్లో కూడా వాళ్ళు ప్రవేశించాలి. ఇందాక చెప్పాను నేను, రాష్ట్ర రాజకీయాలు ఫస్ట్ పెట్టిపోయి వెరీ కాస్ట్లీ అయిపోయాయి. ఆసక్తి ఉన్న, నాయకత్వ లక్షణాలు ఉన్న, డబ్బులు లేక రాజకీయాలు రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. అటువంటి నాయకత్వం వస్తే రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, రాష్ట్ర భవిష్యత్తు ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళకి, మంచి నాయకుడికి ప్రజలు ఆలోచన చేసి భవిష్యత్తుని ఇస్తే వాళ్ళు రాష్ట్రం భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. అంతే అది కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాల్లో పిల్లలతో సరదాగా 2 గంటల కార్యక్రమం జరిపే అవకాశం, పెద్దగాల భవిష్యత్తు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తెలుసు సెల్ ఫోన్లు ఉన్నాయి, అయితే కొంతమంది లాభం ఉంటారు, కొంతమంది నష్టం ఉంటారు. కానీ లాభం కంటే నష్టం కనపడుతున్నారు. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. ఫోన్ చేయడం కూడా సెల్ ఫోన్ చూపిస్తే పరిస్థితి వస్తుంది. అసలు సెక్స్ బొమ్మలు, సెక్స్ మ్యాటర్స్ ఏంటంటే ప్రతి పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంది. వాళ్ళందరూ ఈ ఏజ్లో ఇవన్నీ చూస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అంచేది నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది, సినిమాలకి ఎలాగ సెన్సార్ ఉంటుందో సెల్ ఫోన్లో మ్యాటర్స్ కూడా సెల్ ఫోన్లో సెన్సార్ ఉండి తీరాలి. అయితే ప్రతి ఓడు మెసేజ్ పెట్టేయడమే, ప్రతి ఓడు మెసేజ్ ఇచ్చాడు జనాలకి, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అది అబద్ధమా నిజమా కాదా అని ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. తప్పుడు మెసేజ్లు ఇస్తారు, బూతులు మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లో. అవన్నీ పిల్లలు చూస్తే, పిల్లలందరూ చిన్నపిల్లలు చూస్తే ఏమైపోతారండి, ఎలాగా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయాలా, సెన్సార్ చేయాలి. దానికి కూడా సెన్సార్ పర్మిషన్ ఉంటే కానీ రిలీజ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారం ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని మీ ద్వారా డిమాండ్. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. అన్న ఉన్నాడు, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు, మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి, మా చేతిలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది. పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది. రైతు భరోసా కింద అన్న ఉన్నాడు, 13,500 మాట చెప్పాడు. మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు. పంట వేసే సమయానికే మా చేతికి 7,500 రూపాయలు మా చేతికి వచ్చేది. అక్టోబర్లో మరో 4,000 ఇచ్చేవాళ్ళు, జనవరిలో మరో 2,000 వచ్చేది. ఖచ్చితంగా 13,500 ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని. ప్రతి రైతుకు ఒక భరోసా ఉంటుంది. ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చెయ్యి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది. ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే. అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివిన వాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తాను వేసిన పొలంలో తన రైతన్నను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి
ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది. ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదైంది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది. ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము, ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది, వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది. ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవారు. సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోనూ ఆర్బీకేలోనూ ప్రతి రైతుకు బాసటగా ఉండేది. ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి తోడుగా రైతుకు ఉండేది. ఇవన్నీ గతంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ప్రశాంతి కుమారి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వందపల్లి ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మిర్యాపట్టు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ మధ్య జరిగిన ఇష్యూ అనేది మా దృష్టిలోకి వచ్చింది. మా తరఫున మేము విచారణ అనేది జరిపిస్తున్నాము. మా పై అధికారుల దృష్టిలో కూడా దీన్ని పెట్టాము. పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో దానికి మేము పూర్తిగా సమ్మతిస్తాము. విషయం అనేది ఇలా జరగడం అనేది మా దృష్టిలో అయితే లేదు. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని తెలియదు. ఇది ఇంతకు ముందుదైనా అయి ఉండొచ్చు. మా టైంలోనైనా మేము చూడలేనిది ఏమో జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇది జరగడం ఇబ్బందికరమేని. ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. చర్యలు ఏంటంటే ఫేషియల్ అటెండెన్స్ యాప్ కోసం అనమాట. అందరూ కూడా అటెండెన్స్ యాప్లో ఇన్ టైంలో రావాలి అని చెప్పేసి మేము ఫాలో అవుతున్నాము. దానికి సంబంధించి ఒక అటెండెన్స్ రికార్డు కూడా పెట్టున్నాము. ప్రతిరోజు ఇన్ టైం అవుట్ టైం తనక టైమింగ్ దాంట్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి టీచర్లు ఎవరు కూడా స్కూల్ టైం దాటిపోయాక రావడం కానీ ఇన్ టైంలో వెళ్ళిపోవడం అనేది జరగటం లేదు. ఏదైనా అఫీషియల్ వర్క్స్ ఉంటే మాత్రము ఎవరో ఒక టీచర్ని, అది కూడా ఆన్లైన్ యాప్లోని అప్లై చేసేసాక నెక్స్ట్ మూమెంట్ రిజిస్టర్లో కూడా ఫాలో అప్ చేసాక మాత్రమే వాళ్ళు బయటకు పంపించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా యాప్ అనేది వేస్తారు. మధ్యాహ్నం భోజనం, లంచ్ కానీ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కానీ యాజ్ పర్ మెనూ ఫాలో అవుతున్నామండి. ఎవరైనా వచ్చి దాన్ని 3 పూటలు మీరు నోటీస్ చేసినా సరే మాకైతే అభ్యంతరం లేదు. ఎందుకంటే బయట వినేదానికి మనం చూసేదానికి చాలా తేడా అనేది ఉంటుంది. దానికి కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు, మనం అంటే పడకపోవచ్చు. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా తాలూకు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎవరైనా చెప్పుడు మాట్లాడినా విని ఇలా ఉంటుందేమో అని చెప్పుకోవచ్చు. కానీ డ్యూటీ విషయంలో నేనైతే తగ్గను. నేను కష్టపడి పనిచేస్తాను, నా స్టాఫ్ అందరూ పనిచేస్తారు. ఆ విషయంలోనైనా స్టాఫ్ నేను అపోజ్ అయితే అవ్వచ్చేమో. ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే, నాది 24 ఏళ్ళ సర్వీస్, ఎక్కడున్నా సరే ప్రశాంతి టీచర్ ఎలా పనిచేస్తారని చూస్తుంటే నాకు పాజిటివ్ రివ్యూసే వస్తాయి. 10 మందితో పంచుకోవటం కనీస బాధ్యతగా నాకు అనిపించింది ఒక ప్రజాప్రతినిధిగా. సో దాన్ని నేను చదివి వినిపిస్తా. ఆచరించాలి, ఆచరిస్తే అందరూ ఆచరిస్తే మంచిదే. బట్ చదివి వినిపించడం నా కనీస బాధ్యతగా నేను భావించి ఇప్పుడు చదివి వినిపిస్తా. టైటిల్: నీకు గొయ్య నాకు నెయ్యి. ఓటు వేయాలంటే నాకేంటి అని ప్రజలు అడుగుతారు. ఒక్కో ఓటుకు 1000 ఇవ్వాలి. 1000 కావచ్చు, 2000 కావచ్చు. బీదా సాదా కాదు. చదువుకోనోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఆఖరికి ప్రభుత్వ టీచర్స్ కూడా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నారు. రాజకీయ నాయకుడు దీన్ని పెట్టుబడిగా చూస్తాడు. గెలిచాక ఇంతకు ఇంత
వసూలు చేసుకోవాలనుకుంటాడు. గెలిచినోడు పోలీస్, రవాణా, ప్రజారోగ్యం, రెవెన్యూ, ఫైనాన్స్, పన్నులు, సంక్షేమం ఇలా అన్ని శాఖల్లో అధికారుల నుంచి నెలకు ఇంత అని వసూలు చేసుకుంటాడు. పోస్టింగ్ కోసం ఇంత, అటుపై నెలకు ఇంత అని రాజకీయ నాయకుడికి చెల్లించాల్సిన అధికారి నిజాయితీ పాలన ఎలా సాగించగలడు? లంచాలు. నీది హోటల్, కుక్క మాంసం కాకపోతే గాడిద మాంసం వాడుకో. నువ్వుల నూనె అనేమీ లేదు, గొడ్డు చర్మం కాల్చి తీసిన కొవ్వు నూనెను కూడా వాడుకో. నాకు నెలకు ఎంత ఇవ్వాల్సిందే. డొల్లా, డొక్కు, బస్సు, లారీ అయితే పర్వాలేదు, ఓవర్లోడింగ్ అయితే నాకేంటి, నాకు డబ్బిస్తే చాలు. ఇది కాకుండా ఇసుక, కంకర, మట్టి, మశానం, పేకాట, ఎన్ని మార్గాలుంటే అన్నీ. వాడేమైనా ప్రజాసేవ చేస్తున్నాడా? కోట్లు ఖర్చు పెట్టి గెలిచినోడు డబ్బులు వసూలు చేసుకోవద్దా? మంచి పనులు చేస్తే జనాలు ఓట్లు వేస్తారా? ఈసారి ఎన్నికల్లో పెట్టుబడి కోసం మళ్ళీ డబ్బులు కావాలి కదా. డబ్బు తీసుకొని ఓట్లు వేసిన వారికి రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే పార్టీ ఉంటుందా? వస్తుందా? ఈ పార్టీ ఆ పార్టీ అనేమీ లేదు, గెలిపే ముఖ్యం. సంక్షేమం పేరుతో అప్పులు చేసి ప్రజల ఆస్తులు అమ్మి పథకాలు, కాలం గడిచే కొద్దీ సరికొత్త పథకాలు, పాత అప్పులు తీర్చాలి, కొత్త పథకాలు అమలు చేయాలి. ఎలా? రోడ్డుపై గుంతల డబ్బులు లేవు. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు. అగ్నిమాపక శాఖకు పరికరాల కొనుగోలు చేయాలా? డబ్బులు లేవు. రవాణా శాఖ సక్రమంగా పనిచేయాలి అంటే ఇవ్వాల్సిన నిధుల డబ్బు ఇల్లే. పోస్టుల భర్తీనా? డబ్బులు లేవు, ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. సంక్షేమ హాస్టల్స్, స్టూడెంట్స్ ఒక్కరికి రోజుకు 3 రూపాయలు ఇస్తాం, అది కూడా 3 ఏళ్ల తరువాత. ఒక పక్కన అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఈ 16 మాసాల్లో ఎక్కడ ప్రజలకు గాని ఏ ఒక్క వ్యక్తికి గాని ఇబ్బంది జరిగినా అతి దగ్గరగా చూసుకొని పాలన అందించిన విషయం ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం అంటే అప్పులు తీసుకొచ్చి ఏవో పథకాలకు ఇస్తే అది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే సంపదను సృష్టించాలి, సృష్టించినటువంటి సంపదని ప్రజలకి పంచడం ఒక ఎత్తైతే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. 2019 తర్వాత ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ వ్యక్తి చేసినటువంటి అరాచకం, ఆ వ్యక్తి చేసినటువంటి విధ్వంసం ఇంకా మనం 30-40 సంవత్సరాలు కృషి చేసిన ఆ లోటు మనం తీర్చుకోలేము. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదు, సంపద సృష్టించబడలేదు, అభివృద్ధి పూర్తిగా కుంటిపడింది. 5 సంవత్సరాల్లో ఏమి చేశాడంటే 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి నేను ప్రజలకి డబ్బు పంచుతున్నాను, పథకాలు ఇస్తున్నానని బటన్ నొక్కాడు తప్ప ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. చేస్తూ నేను తప్ప ఈ రాష్ట్రంలో ఈ పథకాలు ఎవ్వరూ ఇవ్వలేరు అని మనందరికీ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి ప్రచారం చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళు, చదువు వచ్చినా చదువు లేకపోయినా ప్రతి ఒక్కరికి మైండ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. 16 మాసాల్లో నువ్వు ఇచ్చినటువంటి పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం.
నువ్వు ఇచ్చినటువంటి డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఈ 16 మాసాల్లో ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం. సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ధి కూడా శరవేగంతో పరుగులెట్టే విధంగా చేస్తున్నాం. ఈ రాష్ట్రం గురించి అక్కర్లేదు, ఈ జిల్లా గురించి అక్కర్లేదు, ఈ నియోజకవర్గం గురించి అక్కర్లేదు. జగన్ ఇస్తున్న డబ్బులకే పేరు మార్చాడు. పేరు మార్చి తల్లికి వందనం అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఏం చేశాడు? మన గ్రామాల్లో ఉన్న స్కూళ్ళు బాగు చేశాడు. క్లాస్ రూముల దగ్గర నుంచి బాత్రూముల దగ్గర నుంచి అన్ని శుభ్రం చేశాడు. కొత్త కట్టించాడు మళ్ళీ. దాంతోపాటు మన పిల్లలకి బట్టలు ఇచ్చి, బూట్లు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, బెల్ట్లు ఇచ్చి, మంచి చదువు చెప్పి, శుభ్రమైన భోజనం పెట్టి, 8వ తరగతి దాటితే వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పి, ఒక పేదవాడి కుటుంబం స్థితిగతులు మారాలంటే అది కేవలం విద్యకే ఆ శక్తి ఉందని చెప్పి నమ్మి ఈరోజు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా మీరు తెలియజేస్తున్నాం. అది కదా ఒక నాయకుడిగా మీరు చేయాల్సిన పనులు అవి కదా. ఏదో మాటలు చెప్పేసి, గాలి మాటలు చెప్పేసి అధికారంలో వచ్చిన తర్వాత ఎటు పడతాడు మీరు మధ్యలో మాట్లాడితే మళ్ళీ నాకు ఇదే అవుతుంది కదా. 2 నిమిషాలు మీరు ఆగండి, 2 నిమిషాలు ఆగపండి. తెలుసు, నాకు అర్థమైంది అదేంటో. లోపల ఉంచినవ్వట్లేదు పాప మనం. దీంతో పాటు గ్రామాల్లో చూడండి, గ్రామాల్లో కేవలం జగన్మోహన్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి లింగాలపాడు గ్రామం తీసుకోండి, ఇక్కడే ఒక సచివాలయం పెట్టాడు. సచివాలయంలో 20 విభాగాలకు సంబంధించిన ఉద్యోగస్తులను పెట్టాడు. పెట్టి మన కార్డు కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా నేరుగా సచివాలయం దగ్గరికి వెళ్ళడం, అక్కడ పని చేయించుకోవడం. అంటే నువ్వు లింగాలపాడు నుంచి కనీసం జలుమూరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా, లింగాలపాడు నుంచి జలుమూరు వెళ్ళాల్సిన దూరం కూడా వెళ్ళకుండా నేరుగా మన గ్రామంలోనే పనులు అయిపోతున్నాయి. ఒక సచివాలయాన్ని అతనే కట్టించాడు. అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రం పెట్టాడు. వ్యవసాయ ఉద్యోగస్తులను అక్కడ పెట్టాడు. ఈ క్రాప్ బుకింగ్ కానీ, ఎరువులు కానీ, యూరియా కానీ మొత్తం నేరుగా అక్కడికి వచ్చేది. అక్కడి నుంచి అందరికీ అందిపోయేవి. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్, ఒక ఆరోగ్య కేంద్రం పెట్టాడు. ఏఎన్ఎంఎల్ని, ఆశా వర్కర్ని, డాక్టర్లను పెట్టాడు. అంటే ప్రభుత్వ పరిపాలన మొత్తం గ్రామాల్లో తీసుకొచ్చాడు. గ్రామాల్లోనే వాలంటీర్లను పెట్టాడు. మన గ్రామంలోనే, ఎవరికి బయట వాళ్ళు కాదు, మన గ్రామంలో వాలంటీర్లు పెట్టాడు. యువతి యువకులను వాలంటీర్లు పెట్టాడు. ప్రతి పథకం సర్పంచ్ తెలియపోయినా, ఎంపీటీసీ తెలియపోయినా నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఇచ్చేసే కార్యక్రమం. ఎక్కడ ఒక కార్యక్రమానికి ఇదో మాకు లంచం అడిగారు కానీ, మాకేమొచ్చి రికమెండేషన్ చేయమన్నాడు, లేకపోతే ఎంపీటీసీ ఇంటి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకోమన్నాడు, ఎంపీటీసీ ఆగమన్నాడు, ఆపమన్నాడు అని ఎక్కడ ఒక్కటి 5 సంవత్సరాలు జరిగిందో చెప్పండి. అది కదా ప్రభుత్వ పరిపాలన ఉండాలి. నేరుగా ప్రజలందరికీ అన్ని కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం. ఎక్కడ రూపాయి లంచం లేకుండా, అవినీతికి తావు లేకుండా, మీరు ఏ కులమైనా, ఏ మతమైనా